జియో అమరావతి హాఫ్ మారథాన్ను విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి అమరావతి వరకు కొనసాగే పరుగులో జాతీయ అంతర్జాతీయ రన్నర్లతో పాటు వందలాదిగా యువత పాల్గొన్నారు. విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బహుమతులు అందిస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉండేదాన్నండి. అన్ని చోట్ల చూస్తాము మ్యారథాన్స్, హాఫ్ మ్యారథాన్. అట్లీస్ట్ ఒక హాఫ్ మ్యారథాన్ విజయవాడలో అయితే బాగుంటుంది, వైజాగ్ విజయవాడ అని అనిపించింది. అండ్ ఐ థింక్ ఇట్స్ ద పర్ఫెక్ట్ టైం. వన్స్ క్యాపిటల్ వర్క్ స్టార్ట్ అయినట్టు అనౌన్స్ అయ్యి ఫౌండేషన్ స్టోన్ లే అయింది. అండ్ రన్ ఫర్ అమరావతి అనేది ఈజ్ అ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ అండ్ ప్రమోటింగ్ గుడ్ హెల్త్. అండ్ అందరూ ఇట్లా దే కేమ్ టుగెదర్ అండ్ దే డూయింగ్ దిస్. ఐ థింక్ ఇట్స్ చాలా వండర్ఫుల్ ఈవెంట్. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగా ఎంతకన్నా ఎనర్జెటిక్ గా జరగాలని కోరుకుంటున్నాను. స్టేట్ క్యాపిటల్ లో ఈ మ్యారథాన్ రన్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ ఈవెంట్ కండక్ట్ చేయటం ఇట్ ఈస్ రియల్ ప్రైడ్. మాకు యాక్చువల్గా ఈ 3 weeks నుంచే యాక్టివిటీ మొదలైంది. బట్ వెరీ షార్ట్ పీరియడ్లో ది పీపుల్ ఆఫ్ విజయవాడ and the police, administrative staff have cooperated so well that it's a great event for the people and for the state. Totally about more than 5,000 participants. 6,200 is the last figure. This is the first marathon. రాబోయే సంవత్సరంలో ఇది ఇంకా పెద్ద స్కేల్లో ఆర్గనైజ్ చేస్తారని మనం ఆశిస్తున్నాము. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ నుంచి ప్రత్యేకంగా వీఆర్ సపోర్టింగ్ దిస్ ప్రాసెస్. Being the first marathon and fitness, sports and health is something which is an integral part of the police. So we are also participating. We have about 600 to 700 runners who are participating in this marathon also.